ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్నాథ్లో పరమశివుణ్ణి ప్రధాని నరేంద్ర మోదీ దర్శించుకున్నారు. 6 నెలల శీతాకాల విరామం అనంతరం ఇవాళ ఆలయ ద్వారాలు తెరుచుకోగా తొలి రోజే స్వామిని దర్శించుకున్న మోదీ ప్రథమ పూజ నిర్వహించారు. అనంతరం మోదీని ఆలయ పూజారులు శాలువాతో సత్కరించారు. 1989లో వీపీ సింగ్ తర్వాత కేదార్నాథ్ను సందర్శించిన తొలి ప్రధాని మోదీయే. భక్తులకు పరమ పవిత్రమైన చార్ధామ్ యాత్ర గత నెల 28వ తేదీన ప్రారంభం కాగా కేదార్నాథ్ ఆలయాన్ని సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలతో ఇవాళ తెరిచారు. ఉదయం 8:50 ఆలయ ద్వారాలు తెరుచుకోగా అరగంట తరువాత అక్కడికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ పరమశివునికి ప్రథమ పూజ చేశారు. ఆర్మీ హెలికాప్టర్లో కేదార్నాథ్ చేరుకున్న ప్రధాని హెలిపాడ్ నుంచి నేరుగా 100 ఏళ్ల చరిత్రగల కేదార్నాథ్ ఆలయానికి చేరుకున్నారు. శివునికి ప్రీతిపాత్రమైన రుద్రాభిషేకం నిర్వహించారు. మోదీ వెంట ఉత్తరాఖండ్ గవర్నర్ కేకే పాల్, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ ఉన్నారు. ప్రధాన ఆలయంలో 20 నిమిషాల పాటు గడిపిన మోదీ అనంతరం బయటకు వచ్చిన ఆయన అక్కడ వేచి ఉన్న ప్రజలకు అభివాదం చేశారు. ఆలయ పూజారులు మోదీకి రుద్రాక్ష, శాలువా, కర్రతో చేసిన కేదార్నాథ్ ఆలయ నమూనాను బహూకరించారు. ఆలయం బయట ఉన్న నంది విగ్రహం చుట్టూ మోదీ ప్రదక్షిణలు చేశారు. రెండు 2013లో కేదార్నాథ్లో ప్రకృతి విపత్తు సంభవించిన భీమశిల ప్రాంతాన్ని కూడా మోదీ సందర్శించారు. కొండలపైనుంచి జారుకుంటూ వచ్చిన ఈ భీమశిల ఆలయం వెనుక భాగాన నిలిచిపోయింది. సముద్ర మట్టానికి కేదార్నాథ్ దేవాలయం 11,000 అడుగుల ఎత్తులో ఉంది. శీతాకాలం కారణంగా 6 నెలల పాటు మూసి ఉండే కేదార్నాథ్ ఆలయం మే మొదటి వారంలో తెరుచుకుంటుంది. మళ్లీ కార్తీక పౌర్ణమి తర్వాతే దేవాలయాన్ని మూసివేస్తారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. చార్ధామ్ యాత్రలో భాగంగా ఈ నెల 6న బద్రీనాథ్ ఆలయాన్ని తిరిగి తెరవనుండగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రథమ పూజ నిర్వహించనున్నారు.